రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఓపెన్ మైండ్‌తో ఉంటున్నారా? ఎందుకంటే మనకి కన్వెన్షనల్‌గా ఒకటి అవును. అలవాటయిపోయిందండి. అవును. ఇంజినీరింగ్ అంటే ఐఐటీ ఫస్ట్. అవును. ఆ జేఈఈ మెయిన్స్‌కి జుట్టు పీకేసుకుంటారు అందరూ. మీకు తెలుసు అవును. ప్రతి సంవత్సరం. అవును. అది కాకుండా నెక్స్ట్ ఇంకా టియర్ 2 యూనివర్సిటీస్ ఏవో ఉంటాయి. బిట్స్‌లు అవి ఇవి. అవును. వాటితో కంపేర్ చేస్తే మనకి ఐటీఎం ఎలా ఉంది అని అడిగితే మీరేం చెప్తారు సార్? మనం ప్రెజెంట్ ఎలా అయిందంటే ఎడ్యుకేషన్ బుక్ నాలెడ్జ్ అయిపోయింది. సో జస్ట్ బుక్స్ ఉన్నాయి చదివామా పోతున్నారు. బట్ ప్రెజెంట్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది మేడం. చాలా కాంపిటేటివ్ అయిపోయింది. నేనేమంటున్నా ఎడ్యుకేషన్‌తో పాటు ఇండస్ట్రీ తగ్గట్టు మనకేం నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు ఒక జాబ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క కాలేజ్, ప్రతి ఒక్క స్టూడెంట్ 100% ప్లేస్‌మెంట్ అంటారు. బట్ 100% ప్లేస్‌మెంట్ ఎలా వస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 4 ఇయర్స్‌లో నువ్వు నాలెడ్జ్ ఏం గెయిన్ చేశావు? హ్మ్. ఈ నాలెడ్జ్‌లో ఎడ్యుకేషన్‌తో పాటు నువ్వు మార్కెట్ తగ్గట్టు ఏం నేర్చుకున్నావు? హ్మ్. సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయా? నెక్స్ట్ అడిషనల్ నాలెడ్జ్ ఉందా? స్టార్ట్‌అప్ కంపెనీ మేడం. స్టార్ట్‌అప్ కంపెనీస్ చేయొచ్చు. హ్మ్. ఓన్లీ జాబే అవసరం లేదు. మా యూనివర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేడం. ఇట్లా డిఫరెంట్ ఐడియాస్ వస్తే స్టార్ట్‌అప్ కంపెనీ సపోర్ట్ చేస్తుంది. సో అందరు జాబ్స్‌కే పోతారు మేడం. నా పెద్ద క్వెషన్ ఏంటంటే అందరు జాబ్స్ కోసం పోతున్నారు. జాబ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు మేడం? అదే కదా! జాబ్స్ కోసం అందరూ పోతారు. జాబ్ ఇచ్చేవాళ్ళు కూడా కావాలి కదా! అవును. వై కాంట్ యూ ప్లాన్ ఫర్ స్టార్ట్‌అప్? కాబట్టి దానికి ఐడియాస్‌తో పోవాలి. దానికి కావాల్సిన ఎక్స్‌పోజర్ వేరు. తీసుకోవాలి. ఇవన్నీ రావాలంటే ఇట్లా మా యూనివర్సిటీస్ అంటున్నాను. అట్లాగే వేరే స్టేట్స్‌కెళ్ళాలి.